అలా జీవించమంటున్నాడు దేవుడు. నువ్వు బ్రతికేవా, కన్ఫామ్గా నువ్వు చనిపోయాక ఆ లోటు కనిపించాలి జనాలకి. అంటే ఆ చిన్న పిల్లడి కోసం అంగీ కుట్టిందంటే చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా చిన్నపిల్లలకి ఫాస్ట్ డ్రెస్ ఎక్కడన్నా దొరకడం చూసారు. మీరు ఎట్టి చూసుకున్నా నిజంగా అన్న యొక్క లోటు ఇప్పటికీ కనిపిస్తుంది. మనం ఉప్పులా ఉన్నాం కానీ కారంలో ఉంటాం, మండిస్తాం కదా. దేవుడికి ఎప్పుడు మండించడమే పాపాలు. భక్తులు అలాంటి వాళ్ళు. ఆ రోజు క్రీస్తు కోసం బ్రతికిన వాళ్ళు ఈరోజు ధనం కోసం బ్రతుకుతాం, ఈరోజు ఆశీర్వాదం కోసం. ఇప్పుడు నోవాహు ఈ రోజుల్లో ఈ కాలంలో ఉంటే కన్ఫామ్గా ఒక్కను కూడా వదలడండి. పుట్టిన పిల్లని కూడా తీసుకొచ్చేస్తారు చర్చలో, ఆ ఎదరు కూర్చోబెడతారు. వదలడండి, కుటుంబంలో ఒక్కను కూడా వదలడు. ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు. అలా ఆవిడ ముసలిది అయిపోయి ఎత్తుకొని తీసుకొచ్చేస్తాడు, అలా వెనకాల కూర్చోబెడతాడు. అవకాశాన్ని ఇచ్చిన దేవునికి, అలాగే మన పవన్ అన్ని గారికి, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా మీ అందరి ఎదుట ఇలాగా ఉండడం చాలా సంతోషం. అందరూ బాగున్నారండి? ఓకే, చాలా మంచిది. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? చాలకు. జరిగిన సందర్భం ఏంటంటే, క్రీస్తు రాగానే చాలామంది వచ్చారు ఆయన బోధలు వినడానికి. చెప్పే ప్రతి మాట కూడా తెలియని ఓదార్పు ఇచ్చింది, ఒక తెలియని నిరీక్షణ ఇచ్చింది. ఇంక ఏ విధంగా చూసుకున్నా కూడా బాగు చేసింది మనిషిని. సో ఆయన దగ్గరికి వెళ్తే మనం బాగుపడతాం, మన పాపాలు పోతాయి. చెయ్యి లేని వారు కూడా ఆయన చెయ్యి ఇచ్చాడు, కాళ్ళు లేని వారు కూడా కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారు కూడా కళ్ళు ఇచ్చాడు. అలా మన స్వస్థత పొందుకున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అంతతో వదిలేదు. కాళ్ళు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇంక నీతో నాకు పని లేదు అని చెప్పలేదు. చెయ్యి ఇచ్చి వెళ్ళిపోండి, ఇంక మీతో నాకు పని లేదు అని చెప్పలేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుని మాట వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటంటే ఇప్పుడు మనం చదువుకుంటుంది, ఒకసారి చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? ఎవరిని అంటున్నాడు అంటే, క్రీస్తు ఎదురుగుంటూ ఉన్న వారిని ఏమంటున్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఎవరిని? ఆ రోజుల్లో వారిని, ఈ రోజుల్లో మనల్ని. ఎవరిని? మనల్ని. ఏమంటున్నాడు? ఉప్పు. ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుందాం. ఉప్పు దేనికి వాడతారండి? ఆయన ఎందుకు అన్నాడు ఆ పదం? ఆ పదం కాకుండా మీరు అందంగా యాపిల్గా ఉండాలంటే బాగుంటుంది కదా. ఒక మంచి దాంట్లో మంచిగా పోలిస్తే బాగుంటుంది, దానికని చిన్నది ఉప్పు, అంతే కదా. మనకి సాధారణంగా పోల్చుకుంటే పెద్దగా పనిచేయదు, దానికి పెద్ద విలువ కూడా లేదు, అవునా? పెద్ద ఖరీదు కూడా లేదు. కానీ అంత చిన్న దాంతో ఎందుకు పోల్చాడు ఆయన? మళ్ళీ అది వంట సామాగ్రిలో ఒక వస్తువు, చిన్నది. అంటే దీని అంతర్యం తెలిస్తే నిజంగా మనకి బాధ కలుగుతుందండి. ఆయన ఎందుకు అలా అన్నాడో బాధ కలుగుతుంది. వంట సామాగ్రిలో తీసుకున్నాడు. వంట సామాగ్రిలోకి మనకు వెళ్తే జీలకర్ర ఉంటుంది, పోపులు ఉంటాయి, ఇంకా రకరకాల వంటకాలన్నీ ఉంటాయి. క్యారెట్ ఉంటుంది, బంగాళదుంప ఉంటుంది, ఇంక ఏది తీసుకున్నా మీ అందరికీ బాగా తెలుసు. అవన్నీ కాదని పక్కన పెట్టి ఆయన ఏం తీసుకున్నాడు? ఉప్పు తీసుకున్నాడు. తీసుకుంటూ ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పా? అవును, ఉప్పే. ఎందుకబ్బా ఉప్పుతో పోల్చడని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. మసాలా వేసి మంచి చికెను నోరు నాలుగు బయటకు వచ్చేలాగా చేశారనుకో, దానికి చిన్న ఉప్పు రవ్వ లేకపోతే ఎలా ఉంటుంది కూర? చప్పగా ఉంటుంది. అంటే ఒక 99 రకాలన్నీ కలిపి ఆ ఒక్క రకమైన ఉప్పుని కలగకపోతే ఎలా ఉంటుంది? ఆ 99 వేస్ట్ అయిపోతాయి బాబా. తింటారు ఎవరైనా? తిన్నారు. ఒకసారి మా ఇంట్లో జరిగిన సందర్భం అనుకుంటున్నా, చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ బాగా కష్టపడి వచ్చాడు, పనిలోకి వెళ్ళి కష్టపడి వస్తే
మా అమ్మ ఏం చేసిందంటే మంచిగా రుచిగా స్మెల్ వచ్చే మంచి కూర వండింది. ఆ కూర ఏంటి నాకు తెలియదు కానీ గుర్తులేదు, కానీ నాకు జరిగిన సందర్భం గుర్తుంది. మంచిగా మంచిగా స్మెల్ వచ్చే మంచి కూర వండితే మా డాడీ వచ్చి అప్పుడే స్నానం చేసి చక్కగా మంచి బట్టలు వేసుకొని కూర్చొని తిందామని చెప్పి ఇలా కలుపుకున్నాడు, కూర వేసుకున్నాడు, ఒక ముద్ద పెట్టుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బాగా కష్టపడి వచ్చారు. ఆ టైంలో ఏం చేయాలంటే భార్యలు చక్కగా భోజనం పెట్టి సంతృప్తినిచ్చి రెస్ట్ తీసుకోమని ఇవ్వాలి ఛాన్స్, అంతే కదా. మా మమ్మీ కూరేసి ఇలా కలుపుకోగా నేను నోట్లో ముద్దెట్టుకున్నాడు, చప్పగా ఉంది. వెంటనే మా నాన్న ఆ కోపంలో ఏం చేయాలో తెలియక కూర బయటికి విసిరేసాడు, కంచంతో పాటు కూరను బయటికి విసిరేసాడు, తిట్టేశాడు, ఏంటయ్యే కూర అని చెప్పి. అదేంటండి అలా అంటున్నారు, నేను కష్టపడి చేశాను, ఇక్కడెక్కడ ఆ మెటీరియల్ ఏం దొరకకపోతే బయటికి వెళ్ళి కొడుకు చేత తెప్పించాను, అది చేయించాను ఇది చేయించాను, అంత కష్టపడి చేస్తే సింపుల్గా అలా ఇసిరేసారు ఏంటండి అని చెప్పి మా అమ్మ అడిగినందుకు కొట్టబోయాడు. కొంతమంది అయితే భార్యల్ని అలా తాపిచ్చేస్తారు గోడకి కూర తక్కువైతే, అంతే కదా, మీకు తెలిసే ఉంటుంది. సో ఏం చేస్తుందంటే ఉప్పు అన్నీ కలిపినా ఆ ఉప్పు లేకపోతే ఒక లోటు అనేది మనకు తెలిసిపోతుంది, అవునా. లోటు, నువ్వు ఎన్ని మసాలాలు వేస్తావో నీ ఇష్టం, ఎన్ని రకరకాల కూరగాయలు వేస్తావో నీ ఇష్టం, ఎంత బాగా చేస్తావో, చిక్కగా ఉడికిస్తావో పలసగా చేస్తావో అంతా నీ ఇష్టం, కానీ ఉప్పు లేకపోతే దాని యొక్క టేస్ట్ రాదు, అంతేనండి, రాదు. ఉప్పు లేకపోతే దాని యొక్క టేస్ట్ రాదు. నువ్వు ఎన్ని కలిపినా పర్వాలేదు, కానీ ఉప్పు లేకపోతే దాని యొక్క రుచి మనకు తెలియదు. అంటే దీంట్లో ఉప్పు తక్కువ ఉన్నాయి బయట ధర, కానీ ఆ ఉప్పులోనే ప్రధానమైన ఒక పాత్ర పోషిస్తుంది ఉప్పు. అది లేకపోతే మొత్తం లోటే. ఎన్ని కలిపినా పర్లేదు కానీ అది లేకపోతే లోటు అనేది ఈజీగా. ఇప్పుడు మంచిగా కూర వండి తెచ్చారండి, మంచిగా కూర వండి మసాలాలు ఎక్కువ వేసి మంచిగా ఉడికించి స్మెల్ చూడగానే బా అన్నట్టుగా కూర దేశంలో మనం బయట పెట్టి ఇలా ఎదురుకుంటూ పెట్టారు, మనం వాసన చూసి నాలిక లపలపలాడద్దు, అవునా. వెంటనే చిన్నది టేస్ట్ చూడగానే ఉప్పు లేకపోతే మనం చెప్పే మొట్టమొదటి మాట ఏంటి చెప్పాను, ఉప్పు ఎక్కువై. అంటే రుచి చూడగానే మనం చెప్పేది ఏంటంటే ఉప్పు ఎక్కువై, అంటే దాని యొక్క లోటు వెంటనే పసిగట్టవచ్చు, అంతేనే కదా. ఎన్నిసార్లు విని ఉంటారండి ఉప్పు తక్కువ వచ్చిందని, మీరు కూడా విని ఉంటారు, నేను కూడా చాలాసార్లు విన్నాను. సరే ఉప్పు తక్కువరా, సాంబార్లో ఉప్పు తక్కువరా, కూరలో ఉప్పు తక్కువరా, ఏ విధంగా తీసుకున్నా ఉప్పు తక్కువ అనే మాట ఈజీగా వింటాం మనం చాలా చోట్ల. అంటే చిన్నదైన ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఉప్పు. లోటు కనిపిస్తుంది ఫస్ట్, అదే లోటే. ఎన్ని కలిపినా ఉప్పు లేకపోతే దాని యొక్క లోటు ఉప్పు లేదురా అన్న విధంగా అందరినీ విభ్రాంతి గురి చేసి దాని యొక్క లోటు ఈజీగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఉప్పుతో పోల్చాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ఎందుకు పోల్చి చెప్పాడంటే రుచిగా ఉండమని కాదు, అది సెకండరీ. ఫస్ట్ గుంట మనకి తెలిసేది ఏంటంటే లోటు, ఉప్పు లేదురా అన్న లోటే. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే నువ్వు లేకపోతే ఆ లోటు కనిపించాలి, మీరు లేకపోతే ఆ లోటు కనిపించాలి. ఉప్పు లేకపోతే ఉప్పు లేదురా అని ఎలా కనిపించిందో ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి లేకపోతే ఆ లోటు కనిపించాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పై ఉండాలి అన్నాడు. అంటే మన బైబిల్ని ఒక్కసారి తిరగేస్తే బైబిల్ యొక్క జీవితాలు, భక్తుల యొక్క జీవితాలను ఒక్కసారి తిరగేస్తే నిజంగా లోటు కనిపిస్తుందండి. యేసుక్రీస్తు మాట చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒకసారి తీద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ సందర్భం ఎవరిదంటే నోవాహు గారిది. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈయనలో లోటు ఏం కనిపిస్తుందో ఒకసారి మనం జాగ్రత్త పసిగట్టాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నా అన్నాడు. ఆ ఉప్పు అంటే ఏంటంటే లోటు. మీకు అర్థమైంది కదా, ఉప్పు అంటేనే లోటు.
ఇప్పుడు క్రైస్తవులుగా నీకు నాకు మనందరికీ దేవుడు ఏం చెప్పాడంటే మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఇప్పుడు నోవహు యొక్క జీవితంలో మనం లోటు ఏంటో చూద్దాం సార్. చూడండి ఏమంటున్నాడంటే, కిందకు వచ్చేస్తే భయభక్తులు గలవాడే. ఎవరో నోవాహు, మీకు తెలుసు కదా నోవాహు అందరి కోసం పడవ కడతాడు. పెద్ద ఓడ కట్టించిన తర్వాత 8 మందిని, ఎవరిని, వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతురు, మొత్తం ఉన్నది ప్రపంచంలోనే వాళ్ళు 8, ఇంకెవ్వరు లేరు. మిగతాన్ని జంతువులు, మిగతాన్ని చంపేశారు. చంపించేసిన తర్వాత ఆయన కోసం ఎవరంటున్నారంటే పౌలు గారు చెప్తున్నారు. చెప్తే ఏమంటున్నాడంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. జాగ్రత్త వినండి. నోవాహు ఏం చేశాడంట? తన ఇంటి వారి కోసం ఒక పడవని సిద్ధం చేశాడంట. ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో పడవ కాబట్టి ఈ రోజుల్లో రక్షణ అంటే ఆ రోజుల్లో పడవ, ఈ రోజుల్లో రక్షణ అంటే ఏంటి చెప్పండి? సన్నిధి అనుకోండి, లేదా యేసుక్రీస్తు అనుకోండి, అంతే కదా. సన్నిధి లేదా యేసుక్రీస్తు. ఆ రోజుల్లో పడవనే సిద్ధం చేసి తన ఇంట్లో ఎవరైతే ఉంటారో 3 కొడుకులు, వాళ్ళ ఇంట్లో 3 కొడుకులు, ఇంకెవ్వరు లేరు. ఆ 3 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ కోడలు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళ భార్య, ఈయనతో మొత్తం 8 మంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఏం చేశాడంటే రక్షణ అనే వాళ్ళకు తీసుకొచ్చాడు. ఏం చేశాడు? రక్షణ అనే వాళ్ళకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే రక్షణ అనే క్రీస్తు వద్దకు మన సొంతాలు ఎవరైనా తీసుకొస్తున్నావా చెప్పండి? రక్షణ అనే సన్నిధిలోకి ఎవరినైనా తీసుకొస్తున్నామా? నేను ఎవరిని తీసుకురాలేదు, నేను అక్కడ వచ్చాను. పవన్ అన్నీ కూడా ఎవరిని తీసుకురాలి, అన్నయ్య అక్కడ వచ్చాడు. మీరు మీ భర్తలు ఇంటి దగ్గర ఉన్నారు, మీ కొడుకులు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అందరు ఇంటి దగ్గర ఉన్నారు. చెప్పండి, మహా అయితే ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చి ఉంటారంటే మీ ఫ్యామిలీలో అంతే. లేదండి నా కుటుంబం అంతా నోవాహులాగా నేను కూడా నా కుటుంబాన్ని అంతా రక్షణ అనే మందిరంలోకి తీసుకొచ్చాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఉండరండి ఎవరును. మనం ఎంతో ప్రయాసపడి తీసుకొస్తాం కానీ ఉండరు. కానీ నోవాహు ఏదోలా కష్టపడి దేవుని యొక్క రక్షణ ఏంటో చెప్పి, ఒరే నాన్న మనం ఈ పడవనే రక్షణలోకి మనకు వెళ్ళకపోతే పెద్ద వరద వస్తుందిరా, దాంట్లో చచ్చిపోతావురా అని చెప్పి ఏదోలా కన్ఫ్యూజన్ చేసి తీసుకొచ్చాడండి సార్ చర్చిలోకి. మనం కూడా క్రీస్తు అనే రక్షణ కోసం చెప్పి, ఇది లేకపోతే మన బ్రతికిదే, ఇది లేకపోతే మనకు బ్రతుకులేదు అని చెప్పి ఏదోలా తీసుకురావాలి. అలాగే తీసుకొచ్చాడు. ఇప్పుడు నోవాహు ఈ రోజుల్లో ఈ కాలంలో ఉంటే కన్ఫామ్గా ఒక్కను కూడా వదలడండి. పుట్టిన పిల్లని కూడా తీసుకొచ్చేస్తాడు చర్చిలోకి, ఆ ఎదరు కూర్చోబెడతాడు. వదలడండి, కుటుంబంలో ఒక్కను కూడా వదలడు. ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు. అలా ఆవిడ ముసలిది అయిపోయి ఎత్తుకొని తీసుకొచ్చేస్తాడు, అలా వెనకాల కూర్చోబెడతాడు. నిజంగానండి. పెళ్ళి అయిన తర్వాత జాగ్రత్తనండి, పెళ్ళి అయిన తర్వాత కన్ఫామ్గా కొడుకులకి అనేది ఫ్రీడమ్ ఇస్తారు. ఎవరైనా నాన్న పెళ్ళి అయింది, ఇక మీ భార్యతో నువ్వు ఒక స్పెసిఫిక్గా మంచిగా బ్రతుకు, మంచిగా జీవించండి అని చెప్పి ఎవరో ఒకరు కన్ఫామ్గా ఇస్తారు. వాళ్ళకి సపరేట్గా రూమ్ కట్టిస్తారు, లేదా వాళ్ళకి సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టిస్తారు, మంచిగా తిరగండి అని చెప్పి ఉంటారు. ఎప్పుడో పండాలకి అందరూ కలుస్తారు అంతే, అవునా? కానీ నోవాహు గారు ఎంత మంచి వాళ్ళంటే చర్చికి మొత్తం కుటుంబాన్ని అంతటినీ తీసుకెళ్తాడు. ఈ రోజుల్లో ఉండరండి, నిజంగా చెప్తాను. ఎవరు కుటుంబం కన్ఫామ్గా చర్చిలో ఉండరు. ఎవడో ఒకడు బయట ఉండే ఉంటాడు. తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళు 3 వస్తే కొడుకులు రారు, కొడుకులు వస్తే వీళ్ళు రారు. ఇప్పుడు చెప్పండి, ఈ లోటు ఇప్పుడుగా ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి? ఉందే, కన్ఫామ్గా ఉంది, ఉందండి. మన రోజుల్లో జరగట్లేదంటే కన్ఫామ్గా ఈ లోటు ఉంది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ఉప్పు అనే సారంలో మీరు లోకానికి ఉప్పై ఉండాలి అంటే లోటుగా ఉండాలన్నారు. దాంట్లో నోవాహు ఉన్నాడా లేడా? మరి మీరెప్పుడు ఉంటారు? ఇది తప్ప ఇంకా మనకి వేరే రక్షణ ఏమీ లేదండి నిజంగా. కానీ నెక్స్ట్ భక్తుని చూసుకుంటే ఆయన కూడా ఒకసారి చేస్తాడు చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే అనుభవించుట కంటే దేవుని ప్రజలతో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఈయన యొక్క జీవితంలో చూద్దాం చూడండి ఒకసారి లోటు. ఫస్ట్ ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే, మోసే పెద్దవాడైనప్పుడు ఇదేళ్ళు దాటుతుండగా ఏమంటున్నాడంటే చూడండి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. నాకు 18 ఏళ్ళు వస్తే నాకు మొట్టమొదటగా కలిగే ఆలోచన ఏంటి తెలుసా? ఏదిలా లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఎవరికన్నా అంతే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైఫ్లో ఏదోలా సెటిల్ అవ్వాలి, మంచిగా సాధించాలి, మంచిగా సంపాదించాలి. సంపాదించుకుంటే ఖాళీగా బయట తిరిగామనుకోండి ఏమంటారు? చెప్పుకోవడానికి మనకి సిగ్గు, తల్లిదండ్రులు కూడా సిగ్గు. మా కొడుకు ఖాళీగా తిరుగుతున్నాడని ఎవరైనా చెప్పుకుంటారా తల్లిదండ్రులు? ఎవరు చెప్పుకోలేరు. జాగ్రత్తనండి, ఎవరు చెప్పుకోలేరు. అంటే మోసే ఆయన పెద్ద అయినప్పుడు ఏం చేశాడంట? ఆ విషయాన్ని పక్కన పెట్టి ఫస్ట్ గుంట వెతికింది ఏంటంటే క్రీస్తు విషయంలో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. నా మాటలు అర్థమవుతుంది కదా మీకు? అంటే క్రీస్తు విషయంలో శ్రమ అని ఎంచుకునే వారిలో ఈ రోజుల్లో ఎవ్వరు ఉండరండి. చూడండి, కావాలంటే ఎవ్వరు ఉండరు. చిన్న మాట అంటే తర్వాత ఇంకా సన్నిధికి రారు. ఈ రోజుల్లో అంతా లోకమంతా సంపాదన కట్టుకుందామని ఉంది, సంపాదించుకుందామని ఉంది, రాయల్ లైఫ్ జీవించాలని ఉంది, మంచిగా సంపాదించాలి, మంచిగా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని లోకమంతా ఈరోజు ఉంది. మనలో కూడా ఉంటారు, తప్పకుండా మనలో ఉంటారు. సో మోసే గారు ఏమంటున్నారంటే, ఆ వైపు వేరు, అది నాకు సంబంధించింది కాదు, నేనంతా క్రీస్తు కోసం అని చెప్పి క్రీస్తులో ఏ పని ఉందో, దేవుని చర్చిలో ఏ పని ఉందో ఆ పని అంతా చేసి, ఒకవేళ ఏ పొరపాటును తిట్టినా కొట్టినా ఏం పట్టించుకునేవాడు కాదు. అయినా మేలు కోసం అనుకుని మనసులో అనుకునేవాడు. మళ్ళీ చదవను ఒకసారి, ఏమంటున్నాడు మోసే గారు? మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఇప్పుడు ఎవరినన్నా బయట వాళ్ళని తీసుకొచ్చి అడగండి, పక్కన ఎంత డబ్బు చూపించి ఇంకో వైపున క్రీస్తులోకి వెళ్తే నీకు ఈ విధంగా నిందలు ఉంటారా, తిట్లు ఉంటారా, నీకు ఈ విధంగా బాధలు ఉంటారా అని చెప్తే ఎంచుకునేది దేంటిని? మనం కూడా ఎంచుకునేది ధనాన్నే ఎంచుకుంటాం. నేను భయం లేకుండా నిజంగా చెప్పాలంటే మనం వచ్చేదే ఆశీర్వదింపబడాలని చర్చికి, అంతే కదా. నా కొడుకులు బాగుండాలని, మంచిగా సంపాదించాలని, మంచిగా లైఫ్ మంచిగా ఉండాలని వస్తారు సన్నిధికి. ఎవరన్నా దేవుని కోసం నేను శ్రమలు అనుభవించాలని ఎవరన్నా వస్తారా? శ్రమను అనుభవించే వారిలో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ ఉండేది ఎవరంటే మోసే గారు ఒకరే. నిజంగానండి, మోసే గారు ఒకరే, ఇంకెవ్వరు ఉండరు. ఆయన ఈ రోజుల్లో ఉన్నా, ఒకసారి జాగ్రత్తగా ఉండండి, ఈ రోజుల్లో ఉన్నా ఆయన చెప్పేది ఒకటే, నాకు దేవుని విషయంలో ఎన్ని బాధలు వస్తే అంత మంచిది అంటాడు, సాక్ష్యం చెప్తాడు. నిజంగాను ఒకవేళ ఆయనకు మైక్ ఇచ్చి మోసే గారు మీ సాక్ష్యం ఏంటి చెప్పండి అంటే చెప్పేదే అదే ఫస్ట్ మాట ఏంటంటే, నాకు శ్రమ కలిగే కొద్దీ దేవునిలో ఆశీర్వాదం పెరుగుతుంది అంటాడు. అదే మన వాళ్ళకి ఇవ్వండి మైక్, నాకు మంచి జాబ్ వచ్చింది, లేదా మా కొడుకుకి మొన్న పెళ్ళయింది, ఈ విధంగా ఉంటాయి మన సాక్ష్యాలు. తప్పని చెప్పట్లేదు, కానీ మోసే గారిని కంపేర్ చేసి చెప్తున్నాను. మోసే గారికి ఒకసారి మైక్ ఇచ్చామనుకోండి, ఆయన చెప్పే సాక్ష్యం అదే. ఎందుకంటే ఈజిప్ట్లో ఉన్న ధనాన్ని పక్కన పెట్టాడంట. ఈజిప్ట్ అంటే తెలుసు కదా, ఆ రోజుల్లో
మంచి పాపులేషన్ ఉన్న కంట్రీ, అలాగే మంచి ధనవంతమైన కంట్రీ ఒకటి ఉందంటే అది ఈజిప్ట్, ఐగుప్తు. అక్కడి నుంచే ధనం కానీ గోల్డ్ కానీ ప్రతిదీ ప్రతి దేశానికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ప్లేస్లో అక్కడ రాజుగా చేస్తా అన్నారు మోషేని. తెలుసా మీకు ఆ విషయం? రాజుగా చేస్తానన్నారు. ఇప్పుడు రాజుగా మోసే గారిని చేస్తే ఎంత ధనం ఉంటుంది? బోల్డ్ ధనం ఉంటుంది. బంగారు బిస్కెట్లు తినచ్చు, నోట్ వేసుకొని కాలు కాలేసుకుని ఎలా తినచ్చు. అంత రాయల్టీ అండి మోసే గారిది. ఆ ధనాన్ని అంతా పక్కన పెట్టి క్రీస్తు విషయమే నింద అనుభవించడానికి వచ్చాడంట. మన చర్చిలో మన సన్నిధిలో ఎవరు ఉన్నారు చెప్పండి? ఒక్క నింద పడ్డదా? తర్వాత సన్నిధి కనిపించడం కనిపించరండి, నిజంగా కనిపించరు. ఈరోజు భక్తులు అలాంటి వాళ్ళు. ఆ రోజు క్రీస్తు కోసం బ్రతికిన వాళ్ళు ఈరోజు ధనం కోసం బ్రతుకుతున్నాం, ఈరోజు ఆశీర్వాదం కోసం బ్రతుకుతున్నాం. కానీ ఆ రోజు అవి ఏం కాదు, క్రీస్తు కోసమే బ్రతికారు. అందుకే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సన్నిధిని విడవలేదు. సన్నిధిని విడవలేదు. అంటే అలాంటి మనుషులు ఈ రోజుకి ఉంటారా చెప్పండి? శ్రమ అనుభవించడానికి ఎవరన్నా సన్నిధికి వస్తారా చెప్పండి? శ్రమ పోగొట్టుకోవడానికి వస్తారు, అవునా? అదే కదా వచ్చేది. నాకు శ్రమ ఉంది అని పోగొట్టుకోవడానికి వస్తారు తప్ప క్రీస్తు విషయమే అలాంటి శ్రమని అనుభవించాలన్న దానికి ఎవ్వరూ రారు. కానీ వచ్చేది ఒకటంటే మోసే ఒకరు ఇస్తారు, ఇంకెవ్వరు రారు. సో ఈ రోజుల్లో ఎవరన్నా ఉంటారా అంటే ఎవ్వరు ఉండరు. చూసా, ఈయన జీవితంలో కూడా లోటు కనిపిస్తుంది. లోటే కదా. ఇప్పటికీ అలాంటి వాళ్ళు లేరంటే అది లోటా కాదా? చూసా, క్రీస్తు చెప్పిన మాటల్లో ఈయన జీవితం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మరి నీ జీవితం ఎప్పుడు ఉంటుంది? మనల్ని అన్నాడు దేవుడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. వాళ్ళని కాదు కదా, మనల్ని అన్నాడు. క్రీస్తు యొద్దకు ఎవరైతే వచ్చారో వాళ్ళని అన్నాడు. మీరు క్రీస్తు యొద్దకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అన్నాడు, నన్నే అన్నాడు, మనందరినీ అన్నాడు. మీరు లోకానికి, గట్టిగా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మనం ఉప్పులా ఉన్నాం కానీ కారంలా ఉంటాం, మండిస్తాం కదా. దేవుడికి ఎప్పుడు మండించడమే పాపాలు చేసి. ఆయనకి విరోధంగా ఉండి ఏదోలాగా ఆయనకి రేపడమే మంట. ఉప్పులా ఉండమన్నప్పుడు మనం ఉప్పులా ఉండడానికే ట్రై చేయాలండి. ఏదో లోటు ఉండాలండి. మనం సన్నిధిలో ఉంటే కన్ఫామ్గా, మనం లేకపోతే ఏదో లోటు ఉండాలి. ఆ రోజుల్లో మోసే గారు ఇప్పటికీ లోటు ఉందండి. మోసే గారి యొక్క పాత్ర ఇప్పటికీ లోటుగా ఉండిపోయింది. నోవాహు గారి యొక్క పాత్ర ఇప్పటికీ లోటుగా ఉండిపోయింది. వాళ్ళ జీవితాలు చూడండి ఎలా లోటుగా ఉన్నాయో. ఇంకో జీవితాన్ని చూద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీను నేనే. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగానండి. సందర్భం ఏంటంటే మీకు తెలుసు, హన్నా అంటే ఎవరు? ప్రతి ఒక్కరికి తెలుసు. హన్నా ఎవరండి? అది సమూయేలు గారి తల్లి. ఆయనకు లోటు వచ్చింది ఏంటంటే, ఎల్కానా అలా ఆయన పేరు. ఈయనకి 2 భార్యలు, అన్న, పెనిన్నా. మీకు తెలిసిందే మొత్తం అంతా. ఒకసారి దాన్ని మనం రివ్యూ చేసుకోవచ్చు. అయితే పెనిన్నాకి పిల్లలు ఉంటారు, అన్నకి ఎవ్వరు పిల్లలు ఉంటారు. ఈ లోటు పాపం. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో పిల్లలు లేకపోతే ప్రతి ఒక్కరికి కలిగేది ఏంటంటే బాధే. ముఖం ఎత్తుకోలేరు, పిల్లలు లేరు. సమాజం అంతా మా అన్నగారిని ఎలా చూస్తుందంటే ఏదో తేడాగా చూస్తుంది, అవమానం పిల్లలు లేకపోతే. అయితే దేవునికి మొక్కు ఉంది, పిల్లలు కావాలి ప్రభువా, కావాలి ప్రభు అని చెప్పి ప్రతిరోజు చర్చికి వచ్చి ప్రార్థన చేసేది. చర్చ్ కూడా మనకులా పక్కన కాదు, 18 కిలోమీటర్లు అవతల. 18 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే 18 కిలోమీటర్లు అంటే మాట్లాడి చెప్పండి. ఇక్కడ నుంచి పిఠాపురం నడుచుకుని వెళ్తారా? ఇక్కడ నుంచి పిఠాపురం నడుచుకుని వెళ్తారా? వెళ్ళాం, ఆటో ఉంటేనే వెళ్ళాం. కానీ ఆ రోజు అన్న నడుచుకుంటూ వెళ్ళి దేవునికి ప్రార్థించేది, తండ్రి నాకు పిల్లలు కావాలి ప్రభువా, పిల్లలు కావాలని. మనం పక్కనే సన్నిధి అయినా మనం లేటుగా వస్తాం. కానీ అన్న 18 కిలోమీటర్లు అవ్వట్లంటే పిఠాపురం అవతలే
పిఠాపురం నుంచి 14, ఇంకా 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా. 18 కిలోమీటర్లు నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేది. ఎవరి కోసం? బిడ్డలు కావాలని. జాగ్రత్తగా వినండి. బిడ్డలు కావాలని 18 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతిరోజు దేవునికి అర్పణలు ఇస్తూ, ప్రతిరోజు మొక్కుబళ్ళు చెల్లిస్తూ, ప్రతిరోజు ఒక దేవునికి అలా చేస్తూనే ఉండేది ప్రార్థన. ఆ ప్రార్థనలో వచ్చిన ప్రతిఫలమే చిన్న బిడ్డడు. ఆయన పేరు సమూయేలు. ఆయన పేరు సమూయేలు అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేసిన ప్రార్థన ఇది. చదవండి ఒకసారి. ఏమంటుంది అన్న? నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకున్న దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ సందర్భం ఏంటి మీకు తెలుసు. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఒక పిల్లనిచ్చాడు. సమూయేలు అనే ఒక చిన్న బాబునిచ్చాడు. బాబునిచ్చిన తర్వాత తను చేసిన ప్రార్థన అంటే కింద ఏమంటాడంటే చూడండి. కాబట్టి 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ప్రతిష్ఠించడం అంటే దేవునికి అర్పించడం. చంపేయడం కాదు, జాగ్రత్త వినండి. బలి ఇవ్వడం కాదు. దేవుడు మన బలిని కోరడు. దేవునికి అర్పించడం. దేవా ఇదిగో నాకు లేక ఒక బిడ్డనిచ్చావు, ఆ బిడ్డను కూడా నీకే వదిలేస్తున్నానని సన్నిధిలో పెట్టేసిందంటండి. ఎంత వయసు తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతారు. పాలు మానిపించడం అంటే ఆ వయసు ఎంత ఉంటుంది మీకు తెలుసండి. గర్ల్స్కి, పెద్దవాళ్ళు ఎంత ఉంటుందండి? 2-3 సంవత్సరాలు. పాలు మానిపించిన వయసు తర్వాత వచ్చి 2-3 సంవత్సరాలు అంటే అడిగి నడక కూడా రాదు. పాకృతాడు అంతే కదండి. పాకృతాడు కదండి. నడుస్తాడంట. అంటే అప్పుడప్పుడు అడుగులు వచ్చి, అంటే అడుగులు వచ్చిన మరుక్షణమే ఆ అడుగులతో సన్నిధికి తెచ్చేసిందండి అన్న. ఎంత గొప్ప మనసు చూడండి, ఎంత భక్తి దేవుడు అంటే. పాలు మానిపించిన మరుక్షణమే సన్నిధికి తెచ్చారు. దేవా నీకు అర్పిస్తున్నాను పిల్లోని, చచ్చేంత వరకు నీకు సేవ చేస్తాడని చెప్పి దేవునికి అలా అర్పించేసిందండి. ఈ రోజుల్లో ఎవరైనా ఎలా ఉన్నారా? నిజం చెప్పండి. గుండెలపై చేసుకుని మన కొడుకులు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా లేరా? ఇంట్లోనే ఉన్నారు. పవర్ఫుల్ అండి అన్న. నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. వచ్చి నడకలు రాగానే నడకలు నడుచుకుంటూ సన్నిధిలో తీసుకొచ్చింది. అప్పుడు వాడికి సరిగ్గా తెలీదు. ఊహ తెలియదు కదండి చిన్నపిల్లలకి. ఆ వయసు ఎవ్వరికి ఊహ తెలీదు. పప్పలు ఇస్తే అలా తినడం తప్ప సరిగ్గా తినడం మొత్తం భారతడి కింద. ఇంత గొట్టం ఇస్తే ఆ గొట్టంలో ఇంత గొట్టం లోనికి మిగతాది అక్కడక్కడ పీసులు ఉంటాయి. సరిగ్గా తిండో, సరిగ్గా ఏమీ చేయడు, సరిగ్గా సొంత పని చేసుకోలేడు. ఏమీ చేయని వయసులో అన్న ఏం చేసిందంట? దేవునికి ప్రతిష్ఠించిందంట. మనం ఎవరున్నాం చెప్పండి? ఈ రోజుల్లో ఎవరన్నా అలా ఉన్నారా? చిన్న వయసులో దేవునికి అసలు ప్రతిష్ఠించుకునే పదమే ఈ రోజు కనిపించదు మనకి. చర్చికి తీసుకొస్తారంతే. దేనికి? వాక్యం వింటే పిల్లోడు బాగుపడతాడు అని. బాగుపడితే రేపనే రోజున లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటాం, డబ్బు బాగా సంపాదిస్తాడు. అంతేగాని దేవుని సేవ చేయాలని ఎవ్వరూ లేరండి. నిజంగా ఎవ్వరు లేరు. చిన్న వయసులోనే ప్రతిష్ఠించుకోవడం ఎవ్వరు కానీ మీకు వినరు అసలు. నేను వెళ్ళలేదు బైబిల్లో తప్ప. అంత గొప్ప మనసు అండి అన్నది. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరు? అప్పటికి లేరంటే దేవుడు చెప్పిన వాక్యం ఈ ఊళ్ళో కూడా మనకు కనిపిస్తుంది. లోటు కనిపిస్తుంది. లోటు కనిపిస్తుందా లేదా? అన్నలాంటి భక్తులు ఈ రోజులో ఉన్నారా? లేరు. ఎవ్వరు లేరు. నిజంగా ఎవ్వరు లేరు.
పిల్లవాడు ఎదుగుతూ మంచిగా ఎదుగుతాడండి. ఒకసారి చూడండి, అదే సమయాలు 2వ అధ్యాయం 18 నుంచి చదవండి ఒకసారి. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చుకొని వారికి ఇచ్చుచూ వచ్చాను. ఇక్కడ పైన చూడండి 19వ అధ్యాయం స్టార్టింగ్లోనే మనకు బుర్ర వాడిపోద్ది. ఏంటంటే వాని తల్లి ఎవరు? అన్న. సమూయేలు, వాణి అంటే సమూయేలు యొక్క తల్లి ఎవరు? అన్న. వానికి చిన్న అంగి ఒకటి కుట్టి అంట. అంగి అంటే ఏంటండి? పాస్ట్ గారి యొక్క డ్రెస్. తెలుసా మీకు? ఈ రోజుల్లో మనం వైట్ షర్ట్ మామూలు బ్లాక్ ప్యాంట్ వేసుకుంటున్నారు పాస్టర్ గారు. ఆ రోజుల్లో ఫుల్గా అంగి, పాస్టర్ గారు అంటే ఫుల్గా అంగి ఉంటుంది. అంటే ఆ చిన్న పిల్లడి కోసం అంగి కుట్టిందంటండి. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా చిన్నపిల్లలకి పాస్టర్ డ్రెస్ ఎక్కడన్నా తొలగడం చూసారా? మీరెట్టి చూసుకున్నా నిజంగా అన్న యొక్క లోటు ఇప్పటికీ కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. అన్న యొక్క లోటు ఇప్పటికీ కనిపిస్తుంది. లేరండి ఎవరు. దేవుడు అదే అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు. అంటే మీరు జీవించే విధానం ఆ నెక్స్ట్ తరంలో లోటుగా ఉండాలంట. అలా జీవించమంటున్నాడు దేవుడు. నువ్వు బ్రతికేవా, కన్ఫామ్గా నువ్వు చనిపోయాక ఆ లోటు కనిపించాలి జనాలకే. నోవాహు కనిపించాడు, అబ్రహాము కనిపించాడు, మోసే గారు కనిపించారు, అన్న కూడా కనిపించిందండి. ఒక అమ్మాయి అండి, అన్న పెద్ద వయసు అన్న. సో ఇంకో భక్తుని చూద్దాం ఒకసారి. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా ఎలా అంటాడో తెలుసండి? యవ్వన వయసులో అంటే ఇంచుమించు నా వయసు, ఇంకా అన్నయ్యల వయసు. వాళ్ళ వయసులో ధర్మశాస్త్రాన్ని అవపోసన పోసాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏ వచనం ఎక్కడుందో ఆయనకి తెలుసు బాగా. అంటే అలాంటి బైబిల్ని బాగా చదివిన వ్యక్తి ఆయనకనే సొంత నిర్ణయం ఒకటి తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడు ఆ నిర్ణయం? చూడండి ఒకసారి. దేవుని కోసం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఒకసారి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అంటే ధర్మశాస్త్రం చదివిన తర్వాత, బైబిల్ అంతా చదివిన తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, నేను దేవుడు చెప్పింది పాటించాలి అని ఒకటి తీసుకున్నాడు. రెండో నిర్ణయం ఏంటంటే, నేనే కాదు నా ప్రజలు ఇశ్రాయేలీలు అంటే సొంత ప్రజలు, అంటే వాళ్ళ ఊరి వాళ్ళు, తన కాలనీ వాళ్ళు, తన ఊరి వాళ్ళకు కూడా తెలియాలని బోధించడానికి, వాళ్ళందరికీ చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అదే వాళ్ళందరికీ ఎలాగన్నా తెలియాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి, లేదా అందరినీ పోగు చేసి చెప్పాలి. నాతోనే ఆగిపోకూడదు ధర్మశాస్త్రం, ప్రతి ఒక్కరికి తెలియాలంటే అందరికీ నేను వెళ్ళి చెప్పాలి అని బలమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడంట. వాళ్ళ ఊరిలో ప్రతి ఒక్కరిని వదలలేదండి. చదివే ఉంటారు ఎజ్రా. చాలా మంచోడు, మంచి ధర్మశాస్త్ర పండితుడు ఎజ్రా, చిన్న వయసులోనే. అని తీసుకున్న బలమైన నిర్ణయం ఏంటంటే, యెహోవా చెప్పినట్లుగా నేను చేయడమే కాదు, నా సొంత ప్రజలు, నా ఊరి వాళ్ళ చేత కూడా నేను చేయిస్తాను. అంటే ధర్మశాస్త్రం ప్రతిరోజు వాళ్ళకి నేర్పిస్తాను అంటే వాళ్ళకి టీచర్గా నేను ఉంటానని చెప్పి తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడంట. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఏ రోజన్నా మన బైబిల్ విశ్వాసులో
ఒకరు ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని కోసం చెప్పడం విన్నామండి, చూసారా? మహా అయితే మన పక్కింటి వాళ్ళకి చెప్తాం, లేదా ఈ పక్కింటి వాళ్ళకి, మన చుట్టాల వరకే వెళ్తాం, అంతేనా? కానీ ఎజ్రా తన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి కోసం చెప్పేసేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. తన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడికి, తన కాలనీలో ఉన్న ప్రతి ఒక్కడికి దేవుడి కోసం నేర్పిస్తాను, ఆయన కట్టడలను ఆయన విధులను నేను నేర్పిస్తానని చెప్పి బలమైన నిర్ణయం తీసుకున్నాడంట. మనం చర్చికి వస్తాం, గంటలో మాయమైపోతాం, మళ్ళీ వచ్చే ఆధారమే. చూడండి ఎజ్రా, చూడండి ఆయన నిర్ణయం చూడండి ఎలా ఉందో. ఊరోళ్ళందరికీ నేర్పిస్తాను ప్రభు అని చెప్పి స్వయంగా తండ్రితో నిశ్చయం చేసుకున్నాడంట. ఒక గోల్ పెట్టేసుకున్నాడు. నాకు తెలిసి గోల్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి, వాళ్ళకి ఒక ప్లెయిన్ షీట్ ఒకటి ఉంటుంది. షీట్ ఉండి నాకు తెలిసి ఎజ్రా ఎలాగే చేస్తున్నవాడేమో నాకు తెలిసి, ఈరోజు మన పవనాన్ని ఇంటికి వెళ్ళానని చెప్పి పేరు రాసుకుని అక్కడ తగిలిస్తాడు. మళ్ళీ లిస్ట్ చూస్తాడు. ఆ నెక్స్ట్ ఎవరు? మదన్ తమ్ముడు. నెక్స్ట్ మదన్ తమ్ముడు కాబట్టి ఈరోజు తమ్ముడి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి తమ్ముడికి ఏదోలాగా బైబిల్ నేర్పించి సాయంత్రం వచ్చి ఆ పేరు తగిలిస్తానని చెప్పి పని కంప్లీట్ అయిన తర్వాత మదన్ అని చెప్పి పేరు రాస్తాడు. ఇలా ఊర్లో ఎంతమంది ఉన్నారో ఇంటి ప్రతి ఒక్కడింటికి వెళ్ళి ఎజ్రా గారు ప్రతి ఒక్కరికి నేర్పించి ఆ లిస్ట్ అంతా ఫుల్ చేస్తాడు. వదలాలని ప్రతిరోజు దేవుని కోసం నేర్పిస్తాడు, భయభక్తులుగా పెంచుతాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ఇది ఎజ్రా యొక్క నిర్ణయం. ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? చేసుకొని చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎవరు లేరు. పాస్టర్ గారు అన్న అంతే. పాస్టర్లు కూడా దొరకరండి నిజంగానే. సన్నిధి వస్తే ఇంక దానికే పరిమితం అయిపోతారు, సంఘస్థుల వరకే వెళ్తారు, అంతే కదా. అంతకుమించి బయటికి వెళ్తారా? వెళ్ళరు. పాస్టర్లు లేరు, విశ్వాసులు లేరు, ఎవ్వరు లేరు. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఎజ్రా గారు. ఈ రోజుకి అలాంటి వాళ్ళు లేరంటే అర్థం ఏంటి? ఆ లోటు కనిపిస్తుందా లేదా? అదే యేసుక్రీస్తు వారు చెప్తుంది, అదే మనకి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడంటే ఏంటంటే మీరు లోటుగా ఉండాలండి. ప్రతి విషయంలో లోటు ఉండాలి మీకు. మీరు లేకపోతే ఆ లోటు మాకు కనిపించాలి. ఉప్పు ఎలా అయితే కూరలో లేకపోతే ఉప్పు లేదని ఎలా చెప్తామో, ఎలా కనిపిస్తుందో, అలాగే భక్తుల యొక్క జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ఆ లోటు లేకుండా మనం చెయ్యాలి. నిజంగా చెయ్యాలండి. చెప్పింది దేవుడు మనకే, నీకు చెప్పాడు, నాకు చెప్పాడు. ఏమని? మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఉప్పులే లేకపోతే వేస్ట్ అండి. నిజంగా జన్మ వేస్ట్. బయటోళ్ళకి దేవుడు బయటలో ఎవరికో చెప్పారంటే మనం దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టచ్చు. కానీ క్రీస్తు యొద్దకి ఎవరైతే వచ్చారో వాళ్ళకే, సంఘానికి లేదా మనకి చెప్పాడు మీరు లోకానికి ఉప్పని. ఇప్పుడు ఆ లోటును సవరించడానికి ఎవరున్నారండి నిజంగా సన్నిధిలో? దేవుడు మనకే చెప్పాడంటే మనమే ఇక నుంచి అలా ఉండాలి. లోకానికి ఉప్పై ఉండాలి. నోవాహు చూసామండి, ఆయన లోటు ఇప్పుడుగా ఉంది. మోషే గారిని చూసాం, ఆయన లోటు ఇప్పుడుగా ఉంది. హన్నాని చూసాం, ఆయన లోటు ఇప్పుడుగా ఉంది. ఎజ్రాని చూసాం, ఆయన లోటు ఇప్పుడుగా ఉంది. ఆ లోటులను పూరించడానికి నిజంగా మన సంఘం నుంచి ఎవరున్నారని చెప్పండి? ఉండాలండి మనమే. యేసుక్రీస్తు వారు మనకే చెప్పారు. మనం బ్రతికే విధానం చూస్తే లోకానికి లోటు కనిపించాలి. మీ సంఘస్థులు మీరు సన్నిధిలో ఆ చూపించే ఆ లోటు ఎలా ఉండాలంటే, ఈరోజు ఏదో తక్కువైందిరా, ఓ అన్నీ రాలేదు కాబట్టి అది జరగట్లేదు అన్న విధంగా ఉండాలి లోటు. మంచి నిర్ణయం తీసుకుని చెప్తాను. దేవుడు మనకే చెప్పాడు మీరు లోకానికి ఉప్పు అని చెప్పి మనకే చెప్పాడు కాబట్టి ఆ ఉప్పులాగా ఉండడానికి మన సొంత ప్రయత్నం చేద్దాం. దేవుడు తోడుగా ఉంటాడు, మనందరికీ దేవుడు తోడుగుండి మంచిగా నడిపిస్తాడు. ఇక నుంచి మంచి నిర్ణయం తీసుకొని ఆ ఉప్పు మనమై ఉన్నట్లుగా మనం జాగ్రత్త పడి దేవుణ్ణి అనుసరించి మంచిగా నడుచుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి,
మీకే వేలాది వందనాలు తండ్రి. ప్రభా, లోకానికి ఉప్పనిచ్చండి, మమ్మల్నే తండ్రి ఉప్పుగా పోల్చి ప్రభా, మమ్మల్ని లోకానికి ఉప్పుగా ఉండమన్నారు తండ్రి. మేము ఉప్పుగా కాకుండా వేరే విధంగా ఉన్నట్టుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇక నుంచైనా తండ్రి లోకానికి ఉప్పుగా మేమే ఉండాలని మేము ప్రాధేయపడుతున్నాం తండ్రి. మాకు మంచి నిర్ణయాలు దయచేయండి ప్రభా. నేను లేకపోతే ఆ లోటు కనిపించే విధంగా తండ్రి నాకు మంచి బాధ్యతను దయచేయండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. గొప్ప జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రభా, నీతిగా నిజాయితీగా తండ్రి ఒక నోవహ లాంటి జీవితాన్ని ప్రభా, మోసే గారు లాంటి జీవితాన్ని, ఎజ్రా లాంటి జీవితాన్ని ప్రభా, హన్న లాంటి జీవితాన్ని బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీరు చెప్పినట్లుగా తండ్రి వాళ్ళ జీవితాల్లో తండ్రి ఆ యొక్క ఉప్పు సారాన్ని ప్రభా చూపించారు తండ్రి. మేమే చూపించలేకపోతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. ప్రభా, మమ్మల్ని బలపరచండి, మాకు తోడుండి మమ్మల్ని నడిపించండి తండ్రి. తండ్రి, ఉప్పు అంటే ప్రభా మేము జస్ట్ కూరలో వేసుకునే ఉప్పే అనుకున్నాం తప్ప తండ్రి లోటని మేము తెలుసుకోలేకపోయాం తండ్రి. తండ్రి, ఇక నుంచి తండ్రి లోకానికి ఉప్పుగా ఉండాలనుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి, మమ్మల్ని బలపరచండి తండ్రి. నేను బ్రతికితే తండ్రి కన్ఫామ్గా తండ్రి, నేను లేనప్పుడు ఆ లోటు కనిపించేలాగా తండ్రి మంచి నిర్ణయం మాకు దయచేయండి. నేను తండ్రి భక్తుల్లా బ్రతకాలనే జీవితం మాకు నేర్పించండి తండ్రి. మాదిరికరమైన ప్రభా బ్రతుకుని కనపరచాలి తండ్రి. సహాయం చేయండి ప్రభా, మమ్మల్ని నడిపించండి. గొప్ప జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు తండ్రి అందరూ మీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరే జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. తండ్రి, ఉప్పుగా ఎందుకు పోల్చారో మాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి. సహాయం చేయండి తండ్రి. తండ్రి, మాకే సహాయం చేయండి తండ్రి. మా జీవితాలు వెలిగింపబడి అనేకులను వెలిగించాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. మేము ఉప్పులా ఉండాలనుకుంటున్నాం తండ్రి మీరు చెప్పినట్లుగా. తండ్రి, మేము కూడా ఉప్పులాగా తండ్రి రుచిని చూపించాలనుకుంటున్నాం తండ్రి. లోటు లేకుండా చేయాలనుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. తండ్రి, మంచి బలాన్ని ఇవ్వండి. బాధలు ఏమైనా ఉంటే తీసివేయండి తండ్రి. కష్టాలు ఉంటే తీసివేయండి తండ్రి. ప్రభా, మీ చిత్తాన్ని నెరవేర్చే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ప్రభా, చెప్పిన మాటలు తండ్రి విడవకుండా తండ్రి మంచిగా హృదయంలో దాచుకొని ప్రభా వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మీయతను పెంపొందించండి తండ్రి. మంచి ఆత్మీయతలను పరిచయం చేయండి తండ్రి. కుటుంబాలతో తండ్రి మీ వద్దకు వచ్చారు తండ్రి. కుటుంబాలతో మీ వద్దకు వచ్చారు. వారిని మీరే దీవించండి, జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళకు వచ్చిన సమస్యలన్నింటినీ మీరే తీర్చండి తండ్రి. తండ్రి, మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరయ్యా. మీరే ప్రభు మాకన్నీ. మీరిస్తేనే మేము తినగలం తండ్రి. మీ ఆజ్ఞలు ఇస్తేనే మేము ఏ పైనైనా చేయగలం తండ్రి. సహాయం చేయండి తండ్రి. బలపరచండి తండ్రి. ప్రభా, కుటుంబాలతో ఎంతమంది అయితే వచ్చారో తండ్రి వాళ్ళందరినీ మీరే జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే తీర్చండి. కుటుంబాన్ని మంచిగా పోషించండి. మంచి సంతోషం దయచేయండి. మంచి ఆనందం దయచేయండి ప్రభా. వెళ్ళిన పిల్లలు ప్రభా మళ్ళీ తిరిగి వచ్చే గొప్ప సౌభాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీరే తోడుండి మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. మేము కుమిలిపోకుండా తండ్రి వెనకడు వెయ్యకుండా సహాయం చేయండి తండ్రి. బలపరిచి మమ్మల్ని వెన్ను తొట్టి ప్రభా నించోబెట్టండి. మాకు తోడు మీరు తప్ప ఇంకెవరూ లేరు తండ్రి. సంఘంలో ప్రభా మేము కూడా లోటు కనిపించే విధంగా తండ్రి పని చేయడానికి మంచి ఆలోచనలు మాకు దయచేయండి తండ్రి. ఇచ్చిన ఆలోచన ప్రకారం మేము నిష్ట కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. బలపరచండి. అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు ఉన్నారు తండ్రి, అలాగే పెద్దవారు ఉన్నారు తండ్రి, మిడి వయసు వారు కూడా ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరే జ్ఞాపకం ఉంచుకున్న తండ్రి. మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. బలాన్ని ఇవ్వండి తండ్రి. మాకు ఉప్పు ఏంటో మాకు బాగా అర్థమైంది తండ్రి. ఇక్కడి నుంచి మేము కూడా లోకానికి ఉప్పులా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఉప్పులా ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. కోరిక తగ్గట్టుగా తండ్రి మా జీవితాలు మార్చండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మేము తండ్రి మీరు చెప్పినట్లుగా బ్రతకడానికి మాకు తోడు
సహవాసం మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ తండ్రి మాకు ఎప్పుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి, బలపరచండి. పిల్లల నుంచి పెద్దల వరకు తండ్రి మీరే జ్ఞాపకం ఉంచుకో. వాళ్ళు వచ్చి వెళ్ళు రహదారిలో మీరే తోడుండి చక్కగా వాళ్ళ పనులన్నిటిలో ప్రభా తోడుండి తండ్రి చక్కగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇలాంటి మంచి మాటలు తండ్రి మాకు ప్రతిదినం విడిపించండి. చక్కగా మా జీవితాలకి తండ్రి మీ యొక్క కుమారుని యొక్క ఆత్మను తండ్రి మాకు దయచేసి మంచి సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ నా ప్రార్థన అంతా మీ పాదాల చెంత పెడుతూ చిన్న ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.